పోలీసులపై జగన్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర మంత్రి సత్యకుమార్ ఖండించారు. బాధ్యతాయుతమైన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదన్నారు. సభ్య సమాజం అలాంటి వ్యాఖ్యలను హర్షించదన్నారు. పోలీసులను బట్టలూడదీసి నిలబెడతాను అనడం వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసినట్లు అవుతుందన్నారు. జగన్ 5 ఏళ్ల పాలనలో పోలీసులు అడ్డం పెట్టుకుని అణచివేత పాలన సాగించారన్నారు. జగన్ గారు 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఒక బాధ్యతాయుతంలో పదవిలో ఉన్న వ్యక్తి ఆ రకంగా వ్యాఖ్యలు చేయడం సరికాదు. సభ్య సమాజం అటువంటి వ్యాఖ్యల్ని హర్షించదు. ఎందుకంటే పోలీసులను బట్టలు నిలబెడతానడం, వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం అది ఒక అనాగరికమైన వ్యాఖ్యగా గుర్తించాల్సి మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి నైజం అదే. ఎందుకంటే వాళ్ళు ఆయన పెరిగిన నేపథ్యం ఫ్యాక్షన్ నేపథ్యంలో పెరిగారు. అణచివేత కారణంగానే మనం అధికారం చెలాయించని ఆయన బలంగా నమ్మే విశ్వసించే వ్యక్తి. ఆయన 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా అదే రకమైన పాలన అందించారు. అణచివేత కారణంగా లేదా అదే పోలీస్ వ్యవస్థను అడ్డంగా పెట్టుకొని అదే పోలీస్ వ్యవస్థను సైన్యంగా మార్చుకొని ఆయన పాలన సాగించారు. అవన్నీ చూసే ప్రజలు ఆయన తిరస్కరించారు. ఆయన అర్థం చేసుకోకుండా ఇప్పటికి కూడా అదే దూరంలో వెళ్తూ ఏనాడైతే ఇంకా ముఖ్యమంత్రిగా తను భావిస్తూ తన రక్షణ కల్పించట్లేదు. దాదాపు 1000 మంది పోలీసులను పెట్టి రక్షణ కల్పిస్తే కావాలని కార్యకర్తలందరూ పిలిపించారు. నేను అదే రోజు నేను ధర్మవరం అనంతపురం జిల్లాలో ఉన్నా. అనేక మంది నాకు మదనపల్లి ప్రొద్దుటూరు నుంచి ఫోన్ చేశారు. అన్న మేము కూడా అక్కడికి వస్తున్నాం, మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి తర్వాత మిమ్మల్ని కలవచ్చా, దేనికి వస్తున్నారనే మా పార్టీ మాకు చెప్పింది. ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 1000 మంది అనంతపూర్కి రావాలి, రాప్తాడు నియోజకవర్గానికి రావాలి అని ముందే వాళ్ళు చేసిన కుట్రలో భాగంగానే అంతమందిని అక్కడ చేర్చారు.